అమ్మోయ్ ఆనపకాయ కర్రీ అయితే నాకొద్దు అంటారు కదా చాలా మంది పిల్లలు. మీ పిల్లలు అంటారో లేదో నాకు తెలియదు, కానీ మా కాశీ సహస్ర అయితే అంటది. అందుకే ఒక కొత్త ప్రాసెస్ ట్రై చేశాను. అఫ్ కోర్స్ ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది. అండ్ ఆనపకాయ మాత్రం ఎప్పుడైనా పెద్ద సైజ్ కాయ తెచ్చుకుంటే కాయ అంతా ఒకేసారి కట్ చేసేసి మనకి కావాల్సినవన్నీ తీసుకుని మిగతా ముక్కలు బాక్స్ లో వేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని ముద్రిపోకుండా ఫ్రెష్ గా ఉంటాయి. వీడియో ప్రాసెస్ చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకున్నాక ఉల్లిపాయ మాత్రం చీరికలు కట్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడు ఆనపకాయ ముక్కలు వేసేసుకుని బాగా కలిపేసుకుని పసుపు ఉప్పు వేసేసి మూత పెట్టేస్తే దగ్గరకంటా మగ్గిపోతాయి. అప్పుడు నెక్స్ట్ టమాటా కొత్తిమీర కరివేపాకు కలిపి మిక్సీ చేసుకుని ఆనపకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఈ పేస్ట్ కూడా అందులో వేసేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని పసుపు ఉప్పు ఆల్రెడీ వేసేసాం కాబట్టి తగినంత కారం గరం మసాలా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. తగినంత నీళ్లు వేసేసి మూత పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ కర్రీ రెడీ. ఇది ఆనపకాయ కర్రీ అని చెప్పకుండా మీ పిల్లలకి పెట్టండి. తిన్నారంటే మీ పిల్లలు కూడా మా అమ్మాయి లాగా అస్సలు నమ్మరు. అంత టేస్టీగా ఉంటుంది. సో ట్రస్ట్ మీ అండ్ ట్రై ఇట్. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్.